మీకు అప్డేట్స్ మా ప్రతినిధి కరుణాకర్ అందిస్తారు. కరుణాకర్, ఎన్నికల్లో ప్రధానంగా ఏ అంశాలను బీఆర్ఎస్ ప్రజల్లోకి తీసుకెళ్లబోతుంది? స్థానిక సంస్థల ఎన్నికలు జరుగుతాయన్న నమ్మకాన్ని బీఆర్ఎస్ పార్టీ వ్యక్తం చేయట్లేదు. ఎందుకంటే బీసీ రిజర్వేషన్ల విషయంలో ఖచ్చితంగా న్యాయస్థానాలు స్థానిక సంస్థల ఎన్నికలకు బ్రేక్ వేస్తాయని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా బీసీ రిజర్వేషన్లకు సంబంధించి స్థానిక సంస్థల్లో మొత్తం రిజర్వేషన్లు 50% మించకూడదని చెప్పి చాలా స్పష్టంగా సుప్రీంకోర్టు తీర్పులు ఉన్నప్పటికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం జీవో ద్వారా బీసీ రిజర్వేషన్లు కల్పించి కాబట్టి ఇది న్యాయస్థానంలో నిలవదని చెప్పి బీఆర్ఎస్ పార్టీ చాలా బలంగా నమ్ముతుంది. అయినప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ కాసేపటి క్రితం విడుదలైంది కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ముందు నుంచి కూడా స్థానిక సంస్థలు ఎప్పుడు జరిగినా కూడా తాము రెడీగా ఉన్నామని చెప్తూ వస్తుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలనే ప్రధాన ఎజెండాగా స్థానిక సంస్థల ఎన్నికల్లో ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. అందులో ప్రధానంగా 22 నెలల కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలు, అందులో మరీ ముఖ్యంగా 6 గ్యారెంటీలు కావచ్చు, ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీల వైఫల్యాలను పూర్తి స్థాయిలో ప్రజలకు తీసుకెళ్లేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. అందులో ప్రధానంగా మనం చూసాం, మొన్న బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ బకాయిల కార్డును విడుదల చేశారు. ఏవైతే 22 నెలల కాలంలో ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కావచ్చు ఇచ్చిన హామీల వైఫల్యాల నేపథ్యంలో ప్రజలకు ప్రభుత్వం ఎంత మేర బకాయి పడ్డదన్న ప్రత్యేకంగా 6 గ్యారెంటీలు హామీల విషయంలో ప్రభుత్వంపై పెద్ద ఎత్తున ఈ ప్రచారం చేసేందుకు బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలనే ప్రధానంగా ముందుకు తీసుకెళ్లాలని చెప్పి బీఆర్ఎస్ పార్టీ సిద్ధమైంది. మెజార్టీ స్థానాలు గెలుచుకునేందుకు ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ పూర్తి స్థాయిలో సమాయత్తమైందని చెప్పవచ్చు. స్థానిక సంస్థలు ఇటు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎన్నికల్లో కావచ్చు, అటు పంచాయతీ ఎన్నికల్లో కావచ్చు, మొత్తం మీద మెజార్టీ స్థానాలు బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థులను గెలిపించుకునేందుకు పూర్తి స్థాయిలో బీఆర్ఎస్ పార్టీ కూడా సిద్ధమైన పరిస్థితిని మనం చూస్తున్నాం. ఝాన్సీ, థ్యాంక్ యూ.